హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎల్బీ నగర్ నాగోల్లో ఉన్న మిలిటరీ రాజన్న హోటల్కి ఫ్యామిలీతో పాటు డిన్నర్కి వచ్చాను. అయితే ఈ హోటల్కి చాలా రోజుల నుంచి నేను రావాలనుకున్నాను కానీ కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో ఈరోజు కుదిరింది. అక్కడ స్పెషల్స్ రాసి ఉన్నారు. మనకు స్పెషల్స్ కాదు, మనం ఆలోచిద్దాం లోపల పోయి మెన్యూ చూసి. ఇప్పుడు మనం నాగోల్లో ఉన్న మిలిటరీ రాజన్న హోటల్కి వచ్చినాము. ఇక్కడ ఫుడ్ తిన్నాను. ఎట్లుందో ఫుడ్ టేస్ట్ చేసి చెప్తాను. జస్ట్ ఓన్లీ ఫ్యామిలీ గెట్ టుగెదర్. మా బావ వాళ్ళతో, మా బావ మా చెల్లితో వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు చూపించడానికి, సో చూపించలేదు. సో ఫుడ్ ఎలా ఉందో వచ్చినాక మీకు చూపిస్తా, సరేనా ఫ్రెండ్స్? మెన్యూ కార్డులో రేట్స్ రీజనబుల్గానే ఉన్నాయి. అంటే నార్మల్గా బయట హోటల్స్తో పోల్చుకుంటూ కొంచెం 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నా కూడా పర్లేదు. అంటే కొన్ని హోటల్స్లో రేట్ పోల్చుకుంటే తక్కువే ఉంది, కొన్ని హోటల్స్తో రేట్లు పోల్చుకుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం యాంబియన్స్ కూడా అంతగా ఏమి లేదనిపిస్తుంది నాకు. సో చూడండి, మీరే మెన్యూ కార్డ్ చూసి మీరే రేట్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది కింద కామెంట్లో చెప్తే దాన్ని బట్టి నేను వాళ్ళకి మీకు రిప్లై ఇస్తాను, కామెంట్ చేసిన వాళ్ళకి. ఇదిగోండి మిలిటరీ రాజన్న హోటల్ మెన్యూ కార్డు. మీరు చూడండి ఏవేవి బాగుంటాయి. మీరు ఒకవేళ ఈ హోటల్కి వచ్చి ఉంటే, ఎక్కడైనా మిలిటరీ రాజన్న హోటల్కి వచ్చి ఉంటే కింద కామెంట్లో చెప్పండి ఏవి తిన్నారు అనేది. దాన్ని బట్టి దానికి నేను రిప్లై ఇస్తాను. ఇదిగోండి మిలిటరీ రాజన్న హోటల్ యాంబియన్స్. ఏదో నార్మల్ చిన్న హోటల్ లాగానే ఉంది, పెద్ద సూపర్ యాంబియన్స్ అని చెప్పలేము. ఏదో 2 లైట్లు హ్యాంగ్ చేసి ఉన్నారు ఇక్కడ, అంతకు మించి పెద్ద యాంబియన్స్ ఏం లేదు. అదిగో ఏసీలు ఉన్నాయి కానీ ఏసీలు ఆన్ చేయలే, ఏం పెద్ద ఏసీ ఆన్ లేదు, ఎందుకంటే చలికాలం కాబట్టి. బయట మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఏం లేదు ఇక్కడ. ఇది ఏదో ఇట్లుంటుంది కదా, హైత్ నగర్ పోయే రూట్ దగ్గర, నాగోల్ నుంచి హైత్ నగర్కి పోయే ఒక రూట్ ఉంటుంది మధ్యలో, దాని పేరు ఐడియా వస్తలేదు. ఆ రూట్లో ఉంటుంది మొత్తం ట్రాఫిక్. ఇంతవరకు కార్ పార్కింగ్ చేసేటప్పటికి ఫుల్ ట్రాఫిక్ ఉండే, ఇప్పుడు ఏం ట్రాఫిక్ లేదు, మొత్తం ప్లెయిన్ ట్రాఫిక్. ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ రోడ్ ఉంది కాబట్టి హెవీ ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడైతే లేదు, ఇంతకుముందు మేము కార్ పార్కింగ్ చేసేటప్పటికి మొత్తం ఫుల్ ట్రాఫిక్, లారీలు, బస్సులు అన్నీ. ఇంకా మిలిటరీ రాజన్న సీటింగ్కి వస్తే, సీటింగ్స్ మొత్తం బాగుంది, మొత్తం నీట్గా ఉంది, హైజీనిక్ ఉంది. కొంచెం అనైజిక్ అనేది లేదు కానీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది. పర్లేదు, మొత్తం హైజీనిక్గానే ఉంది. కానీ దరిద్రం ఏంటంటే నాకు బాత్రూమ్ ఎదురుగా టేబుల్ తీసుకున్నా చూసుకోకుండా, అది ఒక మైనస్ పాయింట్ తప్ప ఏం లేదు. ఏమో తెలియదు మా, ఇప్పటి నుంచో మాది ఇంటి దగ్గర ఉన్న మిలిటరీ రాజన్న హోటల్ దగ్గరికి రావాలని చాలా ప్రయత్నించాను. సో వేరే చుట్టుపక్కల హోటల్స్లో టెస్ట్ చేసాను కానీ ఈడ మాత్రం టెస్ట్ చేయలే. సో ఈరోజు అవకాశం వచ్చింది ఈ వ్యక్తి వల్ల, ఇక్కడ ఉన్నారు ఈ వ్యక్తి వల్ల. సో బిల్లు కట్టేది అతనే, ఎంత బిల్ అయినా సరే అతనే. సో ఒక మంచి స్ట్రాంగ్ బిల్ చేద్దాం. సో యాంబియన్స్ అయితే బాగుంది, ఫర్దర్గా చూసుకోవాలి ఎట్లుంటుందో ఫుడ్. బాగుంటే చాలు. 10 నిమిషాలు వెయిట్ చేస్తే అతను గ్లాసులు అవన్నీ తెచ్చి పెడుతున్నాడు. దాదాపు 15 మినిట్స్ దాకా వెయిట్ చేసినట్టున్నాము. ప్రిపేరింగ్ కూడా టైం పడుతుంది కదా. సో దానికి మంచి సర్వీస్ అయితే బాగుంది. వెంటనే టేబుల్స్ మీద స్పూన్ సర్వ్ చేయడం కానీ, కస్టమర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ పర్లేదులే, ఓకే, ఇట్స్ గుడ్. సో ఇట్స్ గుడ్. ఫుడ్ వచ్చింది ఇప్పుడు చూడండి, వెజ్ మంచూరియా. నేను వెజిటేరియన్ కదా, కన్వర్టెడ్ వెజిటేరియనే. ఎందుకంటే ఫుల్గా నాన్ వెజ్ లాగిచ్చేవాడిని, కానీ ఇప్పుడు తగ్గించేసిన. చూడండి, ఇదిగోండి వెజ్ మంచూరియా, మొత్తం జ్యూసీగా కనపడుతుంది, బాగుంది అంతా. ఎట్టుందో టేస్ట్ చేసి చెప్తాను, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఇదిగోండి రాజన్న హోటల్ అది. తర్వాత పర్లేదు, వెజ్ మంచూరియా టేస్టీగానే ఉంది, ఇట్స్ గుడ్. మా బావని అడుగుదాం ఎట్లుందో వెజ్ మంచూరియా. చికెన్ మంచూరియా కూడా సర్వ్ చేస్తున్నారు. మా బావ ఏమో పర్లేదు బాగుందని చెప్తున్నాడు. నాన్ వెజ్ నేను తినను కాబట్టి నాకు వద్దని చెప్పాను.
అదన్నీ నాన్ వెజ్ ఎట్లుందని చెప్తే రిప్లై వేసాడు చూడండి. బాగుందని చెప్తున్నాడు. సో ఫుడ్ పర్లేదు, మరీ సూపర్ అని చెప్పలేము, అట్లా అని వరస్ట్ అని చెప్పలేము, ఏవో యావరేజ్. స్టార్టర్స్ అయితే పర్లేదు, కానీ తర్వాత వచ్చిన ఐటమే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో లేదు, కానీ తర్వాత వచ్చి మెయిన్ కోర్స్ అంటే మనం ఇప్పుడు స్టార్టర్స్ పర్లేదు బాగానే చేశారు. అంటే బయట మనం వెజ్ మంచూరియా తీసుకున్నప్పుడు కొంచెం హార్డ్గా తగులుతుంది కదా, అలా కాకుండా సాఫ్ట్గా మంచిగా నీట్గా స్మూత్గా మనం కట్ చేస్తే కట్ అయిపోయేటట్టు మంచి టెక్స్చర్తో చేశాడు. భలే ఉంది వెజ్ మంచూరియా. ఇంకా చికెన్ మంచూరియా నేను తినలేదు కాబట్టి మా బావని అడిగితే పర్లేదు విష్ణు, ఇట్స్ గుడ్, ఇంకొంచెం క్రిస్పీగా చేస్తే బాగుండేది, జ్యూసీగా అంటే సాసెస్ ఎక్కువ వాడేసాడు అని చెప్పాడు. సో దానివల్ల ఏంటంటే కొంచెం టెక్స్చర్ పోయింది, మంచూరియన్ టెక్స్చరు, దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత మేము బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. బిర్యానీలోకి రైతా ఇవి అవన్నీ వచ్చినాయి. అయితే ఓవరాల్గా ఫుడ్ ఈజ్ గుడ్, కానీ ఏంటంటే పన్నీర్ పలావు అంతగా టేస్టీగా లేదు, కొంచెం స్పైసీగా లెస్ స్పైసీ చెప్తే స్పైసీ తెచ్చాడు. చికెన్ బిర్యానీ అంతగా లేదు, ఓవర్ రేటెడ్ అనిపించింది. సో ఇక మళ్ళీ యాంబియన్స్ అంతా చూడండి. అయితే నేనైతే ఓవరాల్గా ఈ ఫుడ్కి నేను రివ్యూ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయిందని జస్ట్ మీకు ఒక వీడియో తీసి నా ఛానల్లో పోస్ట్ చేయడానికి మాత్రమే తీశాను. నా ఒపీనియన్ కాదు, మీరు కూడా వచ్చి తినండి, మీకు నచ్చితే మీరు కూడా కామెంట్ కిందలో చేయండి, అంతేగాని నా ఒపీనియన్ మాత్రమే. నేను జస్ట్ వాళ్ళు ఏం ప్రమోషనల్ వీడియో కాదు, బొచ్చు కాదు, నేను ఆడికి పోయినా తిన్నాను, వీడియో చేయాలనిపించి చేశాను, యాంబియన్స్ గురించి మీకు అందరికి చూపించాలని, అంతకుమించి ఏం లేదు. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.